కోవిడ్ వచ్చి పోయి చాలా కాలమైంది. అయినప్పటికీ దాని దుష్ప్రభావాలతోటి చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. లాంగ్ కోవిడ్ తోటి సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య శ్వాసకోశ సమస్య. ఈ శ్వాసకోశ సమస్యలకు అమోఘమైనటువంటి ఒక టానిక్ ఉంది. ఇదే అగస్త్య రసాయనం. ఈ అగస్త్య రసాయనం ప్రత్యేకతలు, అలాగే దీన్ని వాడాల్సినటువంటి సందర్భాలు, అలాగే ఇది పనిచేసేటువంటి తీరు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమోఘమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం. ఈ శ్వాసకోశ సమస్యలకి అద్భుతమైన టానిక్ అగస్త్య రసాయనం. ఈ టానిక్ అని ఎందుకు అంటున్నాం అంటే, మామూలుగా ఏ యాంటీబయాటిక్ ఇవైనా కానీ ఇన్ఫెక్షన్ క్యూర్ చేస్తాయి, కానీ ఆ పర్టికులర్గా లంగ్స్ని స్ట్రెంథన్ చేయవు. కానీ ఇదేం చేస్తుంది, ఆ ఊపిరితిత్తులను కూడా శక్తివంతం చేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. మిత్రులారా, ఈ మన ప్రాచీన వైద్య విజ్ఞానమైనటువంటి ఆయుర్వేదం ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలను మనకి అందించింది. వాటిలో ఒకటి ఈ అగస్త్య రసాయనం. ఈ ఔషధం శ్వాసకోశానికి ఒక గొప్ప టానిక్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ అంటే ఎగువ శ్వాస నాళకం ఉంటుంది కదా, దీనికి సంబంధించిన వ్యాధుల్లో ఇది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే సాధారణమైన జలుబు, ఎలర్జీ వల్ల వచ్చేటటువంటి ముక్కు గారటం అంటే ఎలర్జిక్ రైనైటిస్, ఇంకా క్రానిక్ సైనసైటిస్ అంటే దీర్ఘకాలపు సైనస్ ఇన్ఫెక్షన్స్, ఇంకా రకరకాల కారణాల వల్ల వచ్చేటటువంటి దగ్గు, అలాగే ఆస్మా అంటే ఉబ్బసం, ఇంకా ఎక్కిళ్ళు, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పైగా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఆకలి లేకపోవటం, ఇంకా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ అంటారు, అంటే ఇది ఒక పేగు సంబంధిత సమస్య. అలాగే మొలలు, ఇలాంటి ఉదర సంబంధిత సమస్యల్లో కూడా దీని ప్రయోజనాలు ఉన్నాయి. అంటే అసలు ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్ పేగుల్లోనే స్టార్ట్ అవుతాయి అనేది ఆయుర్వేద సిద్ధాంతం. అందుకని కోకటి వేళ్లతో సహా ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్ని తగ్గించాలంటే పేగులు స్ట్రెంథన్ అవ్వాలి. అందుకని ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. అది దీని ప్రత్యేకత. ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి ఔషధం గురించి మరింత వివరంగా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా దీని ఔషధ గుణాలు అంటే దీని మెడిసినల్ ప్రాపర్టీస్ ముందు తెలుసుకోవాలి. అగస్త్య హరితకి రసాయనం అనేక వైద్యపరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. అదేమిటి అంటే, ఒకటి దగ్గును తగ్గిస్తుంది, యాంటీ టస్సివ్. అలాగే కఫాన్ని కరిగిస్తుంది, మ్యూకోలైటిక్. అలాగే వాపును తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇంకా బ్యాక్టీరియా ఇలాంటి సూక్ష్మజీవుని నాశనం చేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అలాగే సూక్ష్మక్రిముల్ని నాశనం చేస్తుంది, యాంటీ మైక్రోబియల్గా పనిచేస్తుంది, అంటే వైడ్ స్పెక్ట్రమ్. అలాగే ప్రధానంగా ఆసక్తికరంగా ఎలర్జీని తగ్గిస్తుంది, అంటే యాంటీ ఎలర్జిక్గా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అంటే ఇమ్యూనో మాడ్యులేటర్గా పనిచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అజీర్ణాన్ని, ఇది ఆ అజీర్ణ సమస్యని తగ్గిస్తుంది, అంటే ఆమపాచకంగా డీటాక్సిఫైయర్ కింద ఇది పనిచేస్తుంది. అలాగే ఇంకా అమేజింగ్గా ఆక్సీకరణ నిరోధకంగా పనిచేస్తుంది, అంటే యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. అలాగే అన్నిటికీ మించి ఆకలిని పెంచుతుంది, అంటే కార్బినేటివ్గా ఇది పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అంటే డైజెస్టివ్ స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. అలాగే ఇంకా తేలికపాటి విరేచనకారిగా అంటే భేది మందుగా పనిచేస్తుంది. మైల్డ్ లాక్సేటివ్గా ఇది ఉపయోగపడుతుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే జ్వరాన్ని ఇది తగ్గిస్తుంది, అంటే ఫిబ్రోఫ్యూజ్ కింద ఇది పనిచేస్తుంది. ఇన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. అయితే మరి ఆయుర్వేద కోణంలో ఇది ఎలా పనిచేస్తుంది, ఆయుర్వేద లక్షణాలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవడం అనేది అవసరం. అగస్త్య హరితకిలో ఉండేటువంటి మూలికలు కానీ ఇతర పదార్థాలు కానీ వాత దోషాన్ని, ఆ తర్వాత కఫ దోషాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వాత కఫ దోషాలు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే పిత్త దోషం ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని జాగ్రత్తగా వాడాలి. అవసరమైతే గోరువెచ్చని పాలతోటి తీసుకోవటం మంచిది. సరే, మరి ఈ సందర్భంగా దీనికి సంబంధించిన థెరాప్టిక్ ఇండికేషన్స్ అంటే ఎలాంటి సందర్భాలలో దీన్ని ఒక ఔషధం కింద వాడచ్చు, ఇది తెలుసుకోవాలి. అగస్త్య హరితకి అవలేహాన్ని కొన్ని ఆరోగ్య సమస్యలలో ఒక ఔషధం కింద వాడుకోవచ్చు. ఏమిటవి? రకరకాల కారణాల వల్ల ఒకవేళ మీకు దగ్గు వస్తుంది అనుకోండి, కాఫ్ విత్ వేరియస్ అండర్లయింగ్ కాజెస్, అది ఏ దగ్గైనా కానివ్వండి, అలాంటి సందర్భాల్లో ఇది పనిచేస్తుంది. అలాగే ఏదన్నా మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందనుకోండి, ఆస్మా లాంటివి, అప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్న, ఆస్మా ఉన్న, అప్పుడు ఇది పనిచేస్తుంది. అలాగే మెయిన్గా బ్రాంకైటిస్ అంటే శ్వాసనాళాల వాపు ఉందనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇక సాధారణ జలుబు అంటే కామన్ కోల్డ్లో పనిచేస్తుంది. అలాగే ఎలర్జీ వల్ల వచ్చేటువంటి ముక్కు గారటం ఉంటుంది, ఎలర్జిక్ రైనైటిస్, హే ఫీవర్ అంటారు, దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇంకా క్రానిక్గా సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే అలాంటి సందర్భాల్లో ఆ ముక్కు రంధ్రాల తాలూకు వాపులు కనిపిస్తూ ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా పనిచేస్తుంది. అలాగే ఎక్కిళ్ళు అంటే హిక్కప్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే క్షయ తర్వాత కొంతమందికి విపరీతమైన బడలిక బలహీనత ఉంటుంది, అంటే డెబిలిటీ ఉంటుంది ట్యూబర్క్యులోసిస్ తర్వాత, అలాంటి సందర్భాల్లో కూడా ఇది పనిచేస్తుంది, వాడుకోవచ్చు.
అలాగే ఆకలి లేకపోయిన సందర్భంలో లాస్ ఆఫ్ డిజైర్ టు ఈట్ అంటాం, అలాంటి సందర్భాలలో ఇది పనిచేస్తుంది. అలాగే రుచి తెలియకపోవటం, అరుచి అంటాం, టేస్ట్లెస్నెస్, అలాంటి సందర్భాల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు అగస్త్య రసాయనాన్ని. అలాగే చెప్పుకున్నాం కదా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఇది ఒక డ్రగ్ ఆఫ్ చైల్డ్స్, అంటే ప్రేగు సంబంధిత సమస్యలలో కూడా ఇది పనిచేస్తుంది. అలాగే పోషకాలు సరిగ్గా శోషించబడని స్థితి ఉంటుంది, బాగానే తింటారు కానీ లావ్ అవ్వరు, మాల్ అబ్జార్షన్ సిండ్రోమ్ అంటారు, అలాంటి సందర్భాల్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే క్షయలో ఒక్కొక్కసారి 9 నెలలని ట్రీట్మెంట్ మొదలు పెడతారు, తగ్గలేదని 3 సంవత్సరాల పాటు ఇవ్వాలంటారు. ఇలాగా ఎందుకు జరుగుతుంది అంటే ఒరిజినల్గా హోస్ట్ మెకానిజం ఇంప్రూవ్ అవ్వదు, అంటే స్ట్రెంథన్ అవ్వదు. అలాంటి సందర్భాల్లో దీన్ని ఒక ఎడ్జువెంట్ కింద ఇవ్వచ్చు. అలాగే మొలలు అంటే హెమరాయిడ్స్లో ఇది పనిచేస్తుంది, పైల్స్లో. ఇంకా అన్రిలేటెడ్గా అనిపిస్తుంది కానీ జుట్టు నెరవటం అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అలాంటి సందర్భాల్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ముడతలు అంటే రింకిల్స్ని తగ్గించడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆగి ఆగి జ్వరం వస్తూ ఉంటుంది, ఇంటర్మిటెంట్ ఫీవర్స్, అలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావటం, తరచుగా మూత్ర విసర్జన అవుతూ ఉండటం, పాలియూరియా, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇలాంటి సందర్భాల్లో యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే నీరసం అంటే డెబిలిటీని ఇది తగ్గిస్తుంది. సరే, మరి దీని ఔషధ ప్రయోజనాలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం వరుసగా. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంది ఇండికేషన్స్, కానీ పర్టికులర్ సందర్భంలో దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకోవటం అవసరం. అంటే అగస్త్య రసాయనం దీర్ఘకాలపు శ్వాసకోశ సమస్యలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్నాం కదా. ఇది శ్వాస తీసుకోవటాన్ని సులభతరం చేస్తుంది, ఛాతిలో పట్టేసినట్టుండే భావం తగ్గిస్తుంది, ఆస్మా దాడులను తగ్గిస్తుంది, అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, శరీరంలో సూక్ష్మక్రిములపైన పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శ్వాసకోశానికి ఒక టానిక్ లాగా పనిచేసి ఊపిరితిత్తులకి బలాన్ని ఇస్తుంది. సరే, ఒకవేళ బ్రాంకైటిస్ ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా దీన్ని ఎలా వాడాలి? బ్రాంకైటిస్లో శ్వాసనాళాల లోపల పొరల్లో వచ్చేటువంటి వాపును తగ్గించడానికి అగస్త్య రసాయనంలో ఉండేటువంటి అనేక పదార్థాలు సహాయపడతాయి. ఇది రిలీఫ్ని ఇస్తుంది. అలాగే బ్రాంకైటిస్లో వచ్చేటువంటి అలసట, తేలికపాటి జ్వరం, ఇంకా శ్వాస ఆడకపోవటం, ఛాతిలో అసౌకర్యం, ఇలాంటి లక్షణాలను కూడా ఇది తగ్గిస్తుంది. దీంట్లో ఉండే కఫాన్ని కరిగించేటువంటి గుణం వల్ల చక్కటి రిలీఫ్ని ఇస్తుంది. అంటే ఆ చక్కటి కొంతమందికి కఫం తయారవుతుంది, దాన్ని సులభంగా బయటికి తీసేయచ్చు, ఎందుకంటే దీనికి ఆ గుణం ఉంది కాబట్టి. ఎందుకంటే మ్యూకస్ ప్లగ్స్ తయారై ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ మ్యూకస్ ప్లగ్స్ని ఇది కరిగిస్తుంది. ముఖ్యంగా కఫం చిక్కగా, అలాగే పసుపు రంగులో, తెలుపు రంగులో ఉండి బయటికి తీయడానికి కష్టంగా ఉంటే అగస్త్య రసాయనం అనేది అమోఘంగా పనిచేస్తుంది. ఒకవేళ కఫం పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు బూడిద రంగులోకి మారిందనుకోండి, లేదా రక్తపు చారలతో ఉందనుకోండి, అప్పుడు ఈ అగస్త్య రసాయనం కంటే కూడా వాసావలేహాన్ని ఉపయోగించడం మంచిది. వాసావలేహ్యం అడ్డసరంతో తయారవుతుంది. ఇటువంటి సందర్భాల్లో అగస్త్య రసాయనాన్ని ఉపయోగించకపోవడం మంచిది. ఏది మ్యూకస్ అనేది ఎల్లోగా మారితే, వైట్గా ఉంటే అగస్త్య రసాయనం వాడుకోవచ్చు. దీంతో పాటుగా సితోపలాది చూర్ణం 2 గ్రాములు, ప్రవాళ పిష్టి 500 మిల్లీగ్రాములు, టంకణ భస్మం 125 మిల్లీగ్రామ్స్ మోతాదులో తేనెతో కలిపి తీసుకున్నారనుకోండి, ఇంకా అమేజింగ్గా పనిచేస్తుంది. అగస్త్య రసాయనాన్ని గోరువెచ్చని నీళ్ళతోటి విడిగా తీసుకోవాలి. అంటే అది తీసుకున్న తర్వాత ఈ కలయికని రోజుకి 2 సార్లు 1 నుంచి 4 వారాల పాటు వ్యాధి తీవ్రతను బట్టి వాడుకోవచ్చు. ఇక దగ్గుందనుకోండి, అప్పుడేం చేయాలి అంటే, దగ్గు వివిధ కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఇలాంటి రకరకాల కారణాల వల్ల వచ్చేటువంటి దగ్గుకి అగస్త్య రసాయనం అనేది ఒక కామన్ మెడిసిన్లా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆ చిక్కటి కఫంతో కూడినటువంటి దగ్గు, బయటికి తీయటానికి కష్టంగా ఉండే దగ్గులకి ఇది బాగా పనిచేస్తుంది. అయితే పొడి దగ్గు, దీర్ఘకాలపు దగ్గు ఉన్నప్పుడు గోరువెచ్చని పాలతోటి దీన్ని తీసుకోవటం మంచిది. ఇది వాపుని అలాగే ఇరిటేషన్ తగ్గించి దగ్గు నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇక ఆస్మా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి సందర్భాలలో కూడా ఇది అమోఘంగా పనిచేస్తుంది. అగస్త్య రసాయనం ఆస్మా రోగులకి ఒక గొప్ప శ్వాసకోశ టానిక్. ఇది ఆస్మా దాడులు అంటే ఆ అటాక్స్ తాలూకు తీవ్రతను తగ్గిస్తుంది. బాగా తయారు చేసినటువంటి అగస్త్య రసాయనం ఆస్మా ఎలర్జీలతో బాధపడుతున్న రోగులకి జీవితాంతం ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఊపిరితిత్తులకి బలాన్ని ఇస్తుంది, అలాగే ఇరిటేట్ చేసేటటువంటి పదార్థాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. దీంతో ఆస్మా దాడులు తరచుగా కాకుండా, అటాక్ చేయకుండా ఇది నివారిస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో తరచుగా ఇబ్బంది పడేవాళ్ళు ఆ లక్షణాలు, వాటి తీవ్రతను తగ్గించుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది శ్వాసనాళాన్ని వెడల్పు చేస్తుంది, కఫం తాలూకు ఉత్పత్తిని తగ్గిస్తుంది, ప్రొడక్షన్ని. అలాగే దీంతో సులభంగా శ్వాస తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. చాలామందికి రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా దగ్గు వస్తూ ఉంటుంది. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఇతర లక్షణాలను కనుక మనం చూస్తే గురక, శ్వాస ఆడకపోవటం, నిరంతరంగా దగ్గు అటాక్స్ లాగా చేయటం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో కూడా అగస్త్య రసాయనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో
ఆ సూర్యాస్తమయం ఆ తర్వాత ఒకసారి, అలాగే రాత్రిపూట మరొకసారి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలర్జీ వల్ల కొంతమందికి ముక్కు గారుతూ ఉంటుంది, హే ఫీవర్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. పసుపు, నల్ల మిరియాలు లేదా హరిద్రాఖండంతో పాటుగా ఈ అగస్త్య రసాయనాన్ని వాడితే తుమ్ములు, ముక్కు గారటం, ముక్కు దిబ్బడ, సైనస్లో ఒత్తిడి, గొంతు వెనక నుంచి పోస్ట్ నేసల్ డిశ్చార్జ్, వెనక నుంచి కఫం కారటం, ఇలాంటి ఎలర్జీ లక్షణాలు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. దీంట్లో ఉండే ఎలర్జీని తగ్గించే గుణం వల్ల ఆ హే ఫీవర్ లక్షణాలు తగ్గుతాయి. అయితే పసుపు లేదా దాంతో చేసినటువంటి ఇతర ఔషధాలతోటి కలిపి తీసుకున్నప్పుడు దీన్ని ఫలితాలు అనేవి బాగా ఎన్హాన్స్ అవుతాయి. కాబట్టి ఇన్ కాంబినేషన్ దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇన్ని చెప్పుకున్నా సరే మరి ఈ వాడకం, మోతాదు దీనిపైన అవగాహన ఉంటుంది అవసరం. అగస్త్య రసాయనం ఒక సౌమ్యమైనటువంటి ఔషధం. దీన్ని సాధారణ మోతాదు అనేది ఎలా అనేది తెలుసుకోవాలి. పిల్లలు అనుకోండి, అంటే 12 నెలల వరకు కూడా 500 మిల్లీగ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు ఇవ్వాలి. చిన్నపిల్లలు అనుకోండి, అంటే 1 నుంచి 3 సంవత్సరాలు, అప్పుడు వాళ్ళకి 1 నుంచి 3 గ్రాముల వరకు ఇవ్వాలి. ఒకవేళ ప్రీ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, 3 నుంచి 5 సంవత్సరాలు, అప్పుడు వాళ్ళకి 3 నుంచి 5 గ్రాముల వరకు ఇవ్వాలి దీన్ని. ఇక స్కూల్కి వెళ్ళే పాఠశాల పిల్లలు ఉన్నారనుకోండి, అంటే 5 నుంచి 12 సంవత్సరాలు, అలాంటి వాళ్ళకి 5 నుంచి 7.5 గ్రామ్స్ వరకు దీన్ని ఇవ్వాలి. ఇక టీనేజర్లు ఉన్నారనుకోండి, అంటే ఏజ్ అంతా 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు, అలాంటి వాళ్ళకి 7.5 నుంచి 15 గ్రామ్స్, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు టీనేజర్లకి దీన్ని ఇవ్వచ్చు. పెద్దలైతే అంటే అంత 19 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు 10 నుంచి 20 గ్రాముల వరకు దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వృద్ధాప్యంలో దీన్ని, అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మళ్ళీ కాస్త తగ్గించాలి, 10 గ్రాముల వరకు దీన్ని తీసుకుంటూ ఉండాలి. గర్భిణీలు 5 నుంచి 10 గ్రాముల వరకు తీసుకోవచ్చు. పాలిచ్చే తల్లులేమో 10 గ్రాముల వరకు దీన్ని తీసుకోవచ్చు. అంటే రోజుకి గరిష్టంగా మ్యాక్సిమం తీసుకోవాల్సిన మోతాదు ఎంత అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 60 గ్రాములకి మించి తీసుకోకూడదు. దీన్ని కూడా విభజించి వైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే మంచిది. అయితే ఇది ఎప్పుడు తీసుకోవచ్చు అంటే భోజనం తర్వాత తీసుకుంటే మంచిది, కఫ్ అనేది క్లియర్ అవుతుంది. అయితే ఈ సందర్భంగా సేఫ్టీ ప్రొఫైల్ తెలుసుకోవడం అనేది అవసరం, ఎందుకంటే ఇది మెడిసిన్ కాబట్టి. అగస్త్య రసాయనంలో ఉండే చాలా పదార్థాలు క్రానిక్గా, దీర్ఘకాలంగా, జీవితాంతం ఉపయోగించడానికి కూడా సురక్షితమైనవి. నిజానికి వాతం, కఫం వీటి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించడం అనేది చాలా సురక్షితం. మరి ఇంత బాగా చెప్తున్నారైతే దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా, దుష్ప్రభావాలు ఉండవా అంటే దీనిపైన కూడా అవగాహన ఉండాలి. అగస్త్య రసాయనం అనేది అగస్త్య హరితకి ఒక సాధారణ దుష్ప్రభావం. అంటే అగస్త్య హరితకి రసాయనం కూడా దీన్ని అంటారు. హరితకి అనేది దీంట్లో ఉంటుంది. అంటే ఏమిటి? కరక్కాయ ఉంటుంది కాబట్టి తేలికపాటి విరేచనాలు దీంతో అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి కరక్కాయ అనేది ఒక లాక్జెటివ్ లాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందికి దీంతో విరేచనాలు అవ్వచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, వేడిని పెంచుతుంది, కడుపులో ఆమ్లస్రావాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీనివల్ల పిత్తదోషం ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి కొంచెం ఎదలో గాలినట్టు ఉండటం, ఛాతిలో మంట, అలాగే కడుపులో మంటతో కూడినటువంటి విరేచనాలు, ఇలాంటి అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు. అప్పుడు పాలతో కలిపి తీసుకుంటే ఈ ఛాతిలో మంట, కడుపులో మంటను ప్రివెంట్ చేయొచ్చు. కానీ విరేచనాలు మాత్రం కొంతమందిలో కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే అది డిజైర్డ్ ఎఫెక్ట్, ఎందుకంటే పాచకం జరగాలి కాబట్టి. ఇక చాలామందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే దీని వాడకం విషయంలో కొంతమందికి కొన్ని అనేక సందేహాలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిపైన కూడా అవగాహన ఉండాలి. చాలామంది అడిగేది ఏంటంటే, చెప్పుకున్నాం కదా దీంట్లో కరక్కాయ ఉంటుందని, అంటే దీనివల్ల మరి విరేచనాలు వస్తే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా అగస్త్య హరితకి అవలేహంలో ఉండే కరక్కాయ వల్ల ఈ ప్రభావం ఉంటుంది. మొదటిసారి తీసుకున్నప్పుడు మాత్రమే తేలికపాటి విరేచనాలు అవ్వచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? 1 నుంచి 2 రోజులు దీన్ని మానేసి తర్వాత మళ్ళీ ఆ ప్రిస్క్రైబ్డ్ డోస్లో దీన్ని, ఒకవేళ దీన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకోమన్నాను అనుకోండి, దాంట్లో 4వ వంతు తీసుకోవాలి. శరీరం ఈ ఔషధానికి అలవాటు పడిన తర్వాత ఆ మోతాదుని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. చాలా సందర్భాలలో శరీరం ఔషధానికి అలవాటు పడటానికి 3 నుంచి 7 రోజులు పడుతుంది. అయితే తీసుకున్న తర్వాత తీవ్రమైన నీళ్ల విరేచనాలు వస్తే అగస్త్య రసాయనం తీసుకోవటం మానేసి వెంటనే వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. చల్లటి నీళ్లు తాగటం వల్ల కూడా దీనివల్ల వచ్చేటటువంటి ఆ నీళ్ల విరేచనాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఇది నిజానికి చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇతర సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉండొచ్చు. కాబట్టి అసలు కారణాన్ని గుర్తించడం అవసరం, కాబట్టి వైద్య సలహా తీసుకోవటం అవసరం. ఇక అగస్త్య రసాయనంతో పాటు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు, ఇది కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. దీంతో పాటు కొన్ని ఆహారాలు తీసుకోకపోవడం మంచిది. అంటే పాలు తప్ప జంతు సంబంధిత ఆహారాలు తీసుకోకూడదు, పెరుగు తీసుకోకూడదు,
ఐస్ క్రీములు తీసుకోకూడదు, వేయించిన ఆహారాలు తీసుకోకూడదు, ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇక కొంతమంది అంటూ ఉంటారు, ఇది రుచికి చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని నల్లిఫై చేయడానికి తేనె లేదా చక్కెరతో తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. తీసుకోవచ్చు, కానీ చక్కెర కంటే తేనె అనేది ఒక మంచి ఆప్షన్. చక్కెర ఏముంది అంటే ఎంప్టీ క్యాలరీస్, తేనెలో కనీసం వేరే ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. ఇక శిశువులు పిల్లలకి అగస్త్య రసాయనం ఇవ్వచ్చా, సరైన మోతాదు ఎంత ఉండాలి అని అడుగుతూ ఉంటారు. ఇవ్వచ్చు, అవసరమైనప్పుడు ఇవ్వచ్చు. చెప్పుకున్నాం కదా, ఏజ్ని బట్టి డోస్ చెప్పుకున్నాం. మోతాదు కోసం మనం ముందు చెప్పుకున్నామే వాడకం మోతాదు అని, దాన్ని మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి దాన్ని చూసుకోవచ్చు. అయితే దీంట్లో నెయ్యి లేకపోతే నూనెలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వీటి తాలూకు ఆ స్థాయిలపైన దీని ప్రభావం చూపుతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది ఆవు నెయ్యి తాలూకు ఆ మోతాదు మీ లిపిడ్ ప్రొఫైల్ని మార్చడానికి చాలా తక్కువ ఉంటుంది. అంటే దీంట్లో ఉండే మాట నిజం, ఏ లేహ్యాలైనా నెయ్యిలు ఉంటాయి, కాకపోతే లిపిడ్ ప్రొఫైల్స్ని మార్చే అంత ఎక్కువ స్థాయిలో మీరు తీసుకోరు. దీంట్లో ఉండేటువంటి నువ్వుల నూనెలో కొలెస్ట్రాల్ అనేది ఉండదు, అది సంతృప్త కొవ్వులో కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ అనేది ఓన్లీ యానిమల్ ఆరిజిన్లో ఉంటుంది, అంటే నెయ్యిలో ఉంటుంది. కానీ ఆ నెయ్యి కొలెస్ట్రాల్ని స్థాయిని మార్చే అంత ఎక్కువగా దీంట్లో ఉండదు. నువ్వుల నూనె ఉంటుంది, కానీ దానివల్ల అది నూనె బేస్ కాబట్టి ఆయిల్ ఉంటుంది తప్పితే కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి కొలెస్ట్రాల్ భయం లేదు. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ వల్ల వచ్చేటువంటి అవకాశాలు, దీంతో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు తక్కువ. అదనంగా అగస్త్య రసాయనంలో దాదాపు అన్ని మూలికలు కూడా కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు తప్పనిసరిగా చెప్పి తీరాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన అందరి బాధ్యత. అగస్త్య రసాయనం లాంటి అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సరైన విధంగా ఉపయోగించుకుంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. ఆయుర్వేదం అందించినటువంటి ఈ అమూల్యమైన సంపదని మనం గౌరవించి మన జీవితంలో భాగం చేసుకోవాలి. మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలని ఆశిస్తున్నాను. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.